వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు మెట్ట బొప్పరిగూడెం ఎంపీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి మేడం, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నా పేరు నాగుల మీర. మా స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ మెట్టప్పరిగూడెం. మా స్కూల్లో 60 మంది పిల్లలు ఉన్నారండి. 62 మంది పిల్లలు ఉన్నారు. అయితే 5 స్టాఫ్స్ ఉన్నారండి. 5 టీచర్లు ఉన్నాము. తరగతికో టీచరు. అలాగే క్లాస్ రూమ్స్ వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ అండి. అలాగే వాష్రూమ్స్ కానీ, అలాగే ఎండిఎం విషయంలో కానీ, అలాగే రాగి జావ, ఒకరోజు చిక్కి, అలాగా కార్పొరేట్ స్కూల్స్ కన్నా కూడా మంచి సదుపాయాలన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయండి. అందువల్లే మన స్కూల్ 60 మంది పిల్లలు ఉండడం వల్ల మన స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ అయిందండి. కార్పొరేట్ స్కూల్ మించి కూడా చక్కగా మనం ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నామండి. తరగతికో టీచర్ ఉన్నారు. అలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్ మించి కూడా సౌకర్యాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాష్రూమ్లు కానీ, అలాగే టైల్స్ కానీ, పిల్లలకి డస్కులు కానీ చాలా నీట్గా ఉన్నాయండి. కలర్ఫుల్గా ఉన్నాయండి. రంగుల ప్రదర్శనలు కానీ, రంగుల గోడలు కానీ, చక్కగా పిల్లలకి ఆహ్లాదభరితమైన వాతావరణంలో పిల్లలు చాలా చక్కగా చెప్తున్నామండి. అలాగే పిల్లలకి ఏదన్నా సౌకర్యం మన మెగా పేరెంట్ మీటింగ్ కూడా జరిగినాయండి. చక్కగా మీ పేరెంట్స్ అందరి కోఆపరేషన్ కూడా బాగుంది. అలాగే మన గ్రామ పెద్దలు కానీ, అలాగే మీడియా ప్రతినిధులు కానీ, అందరి సౌకర్యాలన్నీ కూడా చాలా, వాళ్ళ సహకారాలు కానీ, సూచనలు కానీ, అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా అంటే పిల్లలకి యూనిఫామ్ విషయంలో కానీ, మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? వారానికి 5 సార్లు కోడిగుడ్డు అండి. అలాగే మెనూ విషయంలో అయితే ఒకరోజు పులిహార, ఒకరోజు వెజిటబుల్ బిర్యానీ, పొటాటో కర్రీ, అలాగే ఒకరోజు చిక్కీ అండి. రెండో రోజు ఒక రోజు విడిచిన రోజు చిక్కీ. వారానికి 3 సార్లు చిక్కీ అండి. అలాగే 3 రోజులు రాగి జావ. పిల్లలకు చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. ఎండి విషయంలో అయితే డైలీ ఒక టీచర్ టేస్ట్ చేస్తారండి. అలాగే గ్రామం నుంచి ఎవరైనా ఎస్ఎంసీ సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరైనా వచ్చి కూడా టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసిన తర్వాతే పిల్లలకి ఆ ఫుడ్ అనేది ఎండిఎం అనేది బాగుంది అన్నప్పుడే పిల్లలకి పెట్టడం జరుగుతుందండి. అందువల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఎవరు వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి మా స్కూల్లో. ఏదైనా పిల్లవాడికి అకస్మాత్తుగా అస్వస్థత, అనారోగ్యాన్ని పాలవుతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి. అయితే దగ్గరలోనే మాకు సచివాలయం ఉందండి. డాక్టర్ గారు ఎల్లప్పుడు కూడా ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ చాలా అందుబాటులో ఉంటారండి. అలాగే మా స్కూల్కి ఒక ఆయా వర్క్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. పిల్లలకి ఆరోగ్య విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు బయట పంపడం ఎలాంటివి ఉండదు. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల కన్నా పిల్లలకి ఎప్పుడైనా అస్వస్థ గురైతే మాత్రం అందుబాటులో డాక్టర్ గారు ఉండడం వల్ల మాకు వెంటనే ఆయన సహకారం అందిస్తారండి. అలాగే ఫోలిక్ ట్యాబ్లెట్లు అండి, ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నామండి. ప్రతి గురువారం ఆశా వర్కర్ వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తారు. పిల్లలందరూ కూడా చాలా హెల్తీగా ఉంటారండి. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు? ముఖ్యంగా పిల్లలకి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 చొప్పున ఇస్తున్నారండి. పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని 15,000 అండి. ముగ్గురు ఉంటే 3 15,000, ఇద్దరు ఉంటే ఇద్దరు 15,000, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు 15,000. అలాగా పిల్లలకి చక్కగా మంచి పిల్లలకి చక్కగా ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తల్లికి వందనం, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్టు, ఎండిఎం ఇవన్నీ ఉండడం వల్ల తల్లికి వందనం 15,000 రూపాయలు రాగానే పిల్లలు చక్కగా అవి సేవింగ్ చేసుకొని చక్కగా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా కాలేజ్ ఫీజులు ఏంటి, ఇతర తల్లిదండ్రులకి ఇంత ఇంట్లో ఖర్చు అవసరాలకి ఏంటి అవన్నీ వాడుకోవడానికి చక్కగా ఉంది. పిల్లలు యాక్చువల్గా అందరూ ఎండిఎం చక్కగా అందుతున్నప్పుడు ఆ డబ్బులు ఖర్చు ఏముందండి, ఇంకా ఆ డబ్బులు చక్కగా సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే చక్కని బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ చక్కగా చాలా బాగున్నాయండి. చక్కగా పిల్లలందరికీ కూడా చాలా నీట్గా చక్కగా బాగుంటున్నాయి. షూ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉంటున్నాయి. ఇబ్బంది. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ గ్రామ ప్రజలకు మీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? సార్, మంచి ప్రశ్న అడిగారండి. మరి సకల సౌకర్యాలు ఉన్నాయండి. యూనిఫామ్ ఏంటి, లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కానీ, తల్లికి వందనం కానీ, డెస్క్లు కానీ, లేకపోతే స్మార్ట్ టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ, వాషియాలు కానీ, ప్యూరిఫైర్ అండి, వాటర్ ప్యూరిఫైర్ కానీ, రన్నింగ్ వాటర్ అండి, బాత్రూములు, సకల సౌకర్యాలు ఉన్నాయండి. క్లాస్కో టీచర్ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తాము, ఎలాంటి ప్రెజర్ ఉండదు, చక్కగా బాగా చెప్తాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము ఆ రోజే 4 వరకు క్లాస్ అంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉంటున్నామండి, 5 వరకు ఉంటున్నాము. చక్కగా పిల్లలకి హోంవర్క్లు కానీ, ఏదైనా డౌట్లు ఉన్నాక చక్కగా చెప్తున్నామండి. ఎలాంటి ప్రెజర్ ఉండదు. పిల్లలకి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తాము. తరగతికో టీచర్ ఉన్నాము, బాగా చెప్తామండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే సంబంధిత క్లాస్ టీచర్ ఉంటారు. మీరు చక్కగా వచ్చి మీరు ఫోన్ చేయొచ్చు. క్లాస్ లేకపోతే ఈవినింగ్ అయినా కూడా ఒకసారి స్కూల్కి వచ్చి మీరు ఎండిఎం ఎలా ఉంటుంది, పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఏంటని మీరు చూసుకుని చెక్ చేసుకుని ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని
గవర్నమెంట్ స్కూల్కి మీరు పంపిస్తే మీకు ఆ తల్లికి వందనం కానీ ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు కార్పొరేట్ స్కూల్ మించిన విద్య మేము అందిస్తామని చెప్తున్నామండి. చక్కగా ఇప్పటి వరకు మెట్ట ఉప్పరగూడెం ఎంపీపీఎస్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీ ఉండగా మీరు ఎందుకని ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నారని బాధను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులారా, ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మరి న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది. హెల్త్ పరంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి తల్లికి వందనం లాంటి ప్రభుత్వ పథకాలు కూడా డబ్బులు ఇస్తున్నారు ఆర్థికంగా. ఎందుకని మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, ఎందుకని మీకు చిన్న చూపని ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, 1 year ఇక్కడ చదవండి, తర్వాతే మీరు మీ ఆలోచన సాటిస్ఫాక్షన్ అయితేనే కంటిన్యూ చేయమని, ఇక్కడ సకల సౌకర్యాలు చూడమని, కళ్ళ ద్వారా చూసి సందర్శించి మీరు తగిన నిర్ణయం తీసుకోమని మేము ఎంఎస్ మీడియా ద్వారా చెప్తున్నాం. ఇటువంటి స్కూల్ ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత క్వాలిటీ విద్యను మనకి అందిస్తున్నటువంటి ద బెస్ట్ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్, హార్టీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.